డాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం, డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం చాలా కామన్. స్టార్ హీరోలైతే ఖచ్చితంగా తమ వారసులను హీరోలుగానే రంగంలోకి దింపేస్తుంటారు. కానీ అదంతా కథం. ఈ తరం వారసుల టేస్ట్ మారుతోంది. వారసత్వాన్ని పక్కన పెట్టి తమకు ఇష్టమైన దాన్ని ఎంచుకుంటున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. నెపోటిజం అంటూ కొందరు ఎంత ట్రోల్ చేస్తున్నా స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లుగా వెండి తెరపై మెరిసిపోగా మరికొందరు డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బీ టౌన్ లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ చాలా కాలంగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ రైటింగ్ విభాగంలో ఉన్న ఆర్యన్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అవసరమైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా వీక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆర్యన్ ఖాన్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టుకున్న కింగ్ ఖాన్ కొడుకు తన ప్రాజెక్ట్లోని బిగ్ స్టార్లను సైతం చూపించబోతున్నారట. లీడ్ రోల్స్ లో బాబీ డియోల్, మోనా సింగ్ చేస్తున్నారట. అయితే ఎలాంటి క్యారెక్టర్లు చేయబోతున్నారన్న మ్యాటర్ మాత్రం రివీల్ కాలేదు. అంతేకాక ఈ సిరీస్ లో కొత్త నటులో లక్ష, సాహిర్ బంబా కూడా యాక్ట్ చేస్తున్నారు. అలాగే గెస్ట్ రోల్లో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ సైతం మెరవబోతున్నారట. కరణ్ జోహార్ కాస్తంత సుదీర్ఘమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అయితే ప్రమోషన్స్ కు మాత్రం ఆర్యన్ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ మీడియా సమావేశాల్లో హల్చల్ చేస్తుందేమో అనే భయంతోనే ఆర్యన్ ప్రచారానికి దూరంగా ఉంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టిన ఆర్యన్ వీటన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తేనే బాగుంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.